చిన్నపిల్లల విక్రయాలు అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల అమ్మకాల్లో కీలక నిందితురాలు సోము అమూల్యను అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 10 మంది చిన్నారులను పోలీసులు రెస్క్యూ చేశారు. కాపాడిన చిన్నారుల్లో 6 బాలికలు, 4 బాలురు ఉన్నారు. మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్గఢ్లో పిల్లలను ముఠా సేకరించింది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పిల్లల అమ్మకాలు జరిపారు. ఇప్పటి వరకు 18 మంది చిన్నారులను ముఠా అమ్మినట్లుగా గుర్తించారు. కీలక నిందితురాలు అమూల్య 10 మంది చిన్నారుల అమ్మకాలు జరిపింది. అమూల్య, దీప్తి కలిసి మరో 8 మందిని అమ్మినట్లుగా గుర్తించారు. మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయి. మగ శిశువులను 4 నుంచి 6 లక్షల మధ్య, ఆడ శిశువులను 2 లక్షల నుంచి 4 లక్షల మధ్య అమ్మకాలు జరిపినట్టుగా తెలుస్తోంది. 16 మందిని రెస్క్యూ చేశామని, ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. వాళ్ళు 4 మిగిలిన ఇప్పుడు 12 ఇప్పుడు టోటల్ సోఫర్ 12 + 4 16 ఇప్పుడు వరకు అయింది. ఇంకా అంటే వాళ్ళు కోల్కతా, బెంగళూరు అక్కడ ఉన్నారు. మేము టీమ్స్ పంపించి చేస్తాం. అటువంటి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడంటే మనకు పేరెంట్ ఎవరు తెలుస్తారు కాబట్టి మనం తీసుకురాగలిగాం. అక్కడికి వెళ్ళి టీమ్స్ వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ ఉండొచ్చు ఉండడం లేవని చెప్పడానికి లేదు. బట్ వీ వర్కింగ్ అవుట్. మనం ఇప్పుడు ఫస్ట్ కృష్ణవేణిని పట్టుకున్న తర్వాత ఈవిడ అమూల్య ఇవన్నీ వీళ్ళందరూ వచ్చారు. సో అలానే వీళ్ళతో కూడా మేము మా మెథడాలజీ ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అక్కడ ఫస్ట్ సరస్వతితో రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ వన్ కైండ్ ఆఫ్ ఈజీ మనీ దే స్టార్టెడ్ డూయింగ్ ఆన్ దెర్ ఓన్. వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీలో వాళ్ళతో డిఫరెంట్ పీపుల్తో వందనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, వాళ్ళతో యాక్టివిటీలో ఉండడం, అట్లానే ముంబై టీంలో ఉన్న వాళ్ళతో యాక్టివిటీలో ఉండడం వల్ల వాళ్ళు దే స్టార్ట్ ఆపరేటింగ్ దర్ ఓన్. దానివల్ల వీళ్ళు హాస్పిటల్లో పనిచేయడము, లేకుంటే హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఇటువంటి బేబీస్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అమ్మడం చేస్తున్నారు.